క్రైస్తల ఎడార్ల సెలయేర్లు మార్చ్ 20. దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించువారము. 2 కొరింథీ 6:10. కన్నీళ్లు కార్చడం నామోషి అనుకునేవారున్నారు. కన్నీరు కార్చడం క్రైస్తవుడికి ఎంతమాత్రమూ నిషేధం కాదు. ఓర్వలేని దుఃఖం వలన హృదయం చింతాక్రాంతమై ఉండవచ్చు. శ్రమల తాకిడికి పగిలి నేల కూలే స్థితిలో ఉండవచ్చు. అయితే ఈ చింత నుండి మనిషి విలపించడం మూలంగా ఉపశమనాన్ని పొందుతాడు. కానీ ఇంతకంటే శ్రేష్టమైన దారి మరొకటి ఉంది. ఉప్పు సముద్రం మధ్యలో ఎక్కడో తీయటి నీటి ఊటలు ఉంటాయంటారు. అతి కఠినమైన గండశిలల నెర్రెల్లో కొండ శిఖరాలపై అతి సుకుమారమైన పుష్పాలు వికసిస్తాయంటారు. గుండెల్ని పిండి చేసే దుఃఖములో నుండి తేనె కంటే తీయనైన పాటలు పుడతాయంటారు. ఇది నిజమే. అనేకమైన శ్రమల మధ్య దేవుణ్ణి ప్రేమించే ఆత్మలకు సంతోషంతో గంతులు వేయాలనిపించే కారణాలు, ప్రేరేపణలు కలుగుతాయి. రాత్రి సమయమంతా దేవుని పాటలు వినిపిస్తుంటాయి. జీవితం అంతటిలోనూ అత్యంత భయంకరమైన చీకటి రాత్రిలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని స్తుతించాడు. ఈ పాఠాన్ని నువ్వు నేర్చుకున్నావా? దేవుని చిత్తాన్ని కేవలం భరించడం కాదు, దాన్ని కోరుకోవాలి. దానిలో పట్టరాని ఉత్సాహంతో ఆనందించాలి. మహిమలో తేలియాడాలి. గాయపడిన నా హృదయం మౌనమునింది. కలతల కెరటం నాపై పొర్లిపారింది. మూలుగు, చిన్న ఆక్రోశం కూడా ఉబికి రాలేదు. పెదవులు బిగబట్టి కన్నిటికి ఆనకట్ట వేశాను. మౌనమే శరణ్యం. బాధ కలిగించేది ప్రేమే అని తెలుసు. చివరి ఆదరణ బిందువుని ఆవిరి చేస్తుంది. మిగిలిన ఒక్క తీగని తెంపేస్తుంది. దేవుడే ప్రేమ. నాకు నేను నచ్చ చెప్పుకున్నాను. హృదయమా, సందేహపడకు. కొంతసేపు ఎదురు చూడు, లేవనెత్తుతాడు ఆయన. అవును, ఆయనకి ఇష్టమైనప్పుడు. గుండెలో మ్రోగిన వాగ్దానాన్ని విన్నాను. నిర్వికారంగా నిలదొక్కున్నాను. ఆరిన కళ్ళను ఆకాశం వైపు ఎత్తాను. అవును క్రీస్తు, నీ చిత్తమే అన్నాను. భారంగా పలికింది హృదయం. బేలగా కదిలాయి అధరాలు. ఇంతేకాదు, నా హృదయమా, ఇంకా ఉంది. భరించడమే కాదు, ఆనందించాలి. ఇప్పుడు నేను, నా హృదయము పాడుతున్నాము. వాయిద్యాల మేళవింపు లేకపోయినా గానం చేస్తున్నాము. ఎడారిలో కడుపార నీళ్లు త్రాగుతున్నాము. అణగారిపోయిన పక్షిరాజులా ఆకాశానికి ఎగురుతున్నాము.